నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ వాసుదేవన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా మనం ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. తెలగ, కాపు, బలిజ 31% ఉన్నారండి ఇక్కడ. మాల 15%, కమ్మ 6%, శెట్టి, బలిజ, గౌడ 6%, కొప్పుల వెలమ 5%, యాదవులు 5%, మిగిలిన వాళ్ళందరూ కూడా 2 లేదా 3%తో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 2 మండలాలు ఉన్నాయి, తాడేపల్లి గూడెం, పెంటపాడు. అలాగే నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ వచ్చేప్పటికి 212, ఓటర్లు 2,20,000 దాకా ఉన్నారు. అందులో మేల్ ఓటర్స్ వచ్చేప్పటికి 1,05,000, ఫీమేల్ 1,09,000. కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, తెలుగుదేశం 6 సార్లు, ఇండిపెండెంట్ ఒకసారి, ప్రజారాజ్యం ఒకసారి, భారతీయ జనతా పార్టీ ఒకసారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి. సో అన్ని పార్టీల అభ్యర్థుల్ని ఈ నియోజకవర్గం గెలిపించుకుందండి. మొత్తం జరిగిన ఎన్నికలు ఉప ఎన్నికలతో సహా 17 అయితే కాపులు 12 సార్లు గెలిచారు, క్షత్రియులు 2 సార్లు, కమ్మలు 2 సార్లు, బ్రాహ్మణులు 1 సారి, ఎస్సీ 1 సారి గెలిచారు. మొత్తం ఎమ్మెల్యేలు ద్విసభ్యులతో సహా 18 మంది. ఎందుకంటే ఒకసారి ఇది ద్విసభ్య నియోజకవర్గంగా కూడా ఉంది. ఇప్పుడు తాడేపల్లి గూడెం నుంచి ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు. ఒక ప్రాబబిలిటీ గురించి మాట్లాడుకుంటే గంపగొత్తగా 31% ఆయనకి సాలిడ్గా అక్కడ పడతాయి. అందులో డౌట్ ఏం లేదు ఓట్లు. ఇంకా మిగిలిన కులాలని చూడండి, కులాలను కలుపుకుని వెళ్ళే సిద్ధాంతం వెళ్తున్నాడు కాబట్టి సో దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ టఫ్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందులో డౌట్ ఏం లేదు. అసలు ఈ నియోజకవర్గం నుంచి ఎవరెవరు ఏ సంవత్సరంలో గెలిచారో చూద్దాం. 1952లో చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాదమూర్తిరాజు గారు, కాంగ్రెస్ పార్టీ, క్షత్రియ సామాజిక వర్గం. అలాగే 1955లో కిడాంబి వెంకట కృష్ణావతారం గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, బ్రాహ్మణ సామాజిక వర్గం. 55 ద్విసభ్య నియోజకవర్గం కింద కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నంబూరి శ్రీనివాసరావు గారు గెలిచారు. 62లో అల్లూరి కృష్ణారావు గారు, 62, 67 2 సార్లు అల్లూరి కృష్ణారావు గారు, కమ్మ సామాజిక వర్గం, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. అలాగే 1972లో 1983లో కూడా 2 సార్లు ఈలి ఆంజనేయులు గారు గెలిచారు. 10 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నారు 72 తర్వాత. ఆయన మొదటిసారి ఇండిపెండెంట్గా గెలిచారు 72లో. 83లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు, కాపు సామాజిక వర్గం. 1979లో మళ్ళీ ఎప్పుడో 52లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాదమూర్తిరాజు గారు మళ్ళీ 1979లో గెలిచారు. ఎన్నేళ్ళ గ్యాప్ తీసుకున్నారు చూడండి. దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత మళ్ళీ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి క్షత్రియ సామాజిక వర్గం గెలిచారు. 1983లో ఉప ఎన్నిక జరిగింది. ఈలి వరలక్ష్మి గారు, తెలుగుదేశం, ఆవిడ గెలిచారు, కాపు సామాజిక వర్గం. మళ్ళీ 87లో జరిగిన ఉప ఎన్నికలో మళ్ళీ ఈలి వరలక్ష్మి గారే గెలిచారు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. అయితే ఈ నడి మధ్య 1985లో ఎర్రా నారాయణస్వామి గారు గెలిచారు, తెలుగుదేశం పార్టీ, కాపు సామాజిక వర్గం. 1989, 94లో పసల కనకసుందరరావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు, కాపు సామాజిక వర్గం. ఎర్రా నారాయణస్వామి గారు మళ్ళీ 99లో గెలిచారు. 85లో గెలిచిన ఎర్రా నారాయణస్వామి గారు మళ్ళీ 1999లో తెలుగుదేశం పార్టీ నుంచి, కాపు సామాజిక వర్గం. 2004లో 2019లోను 2 సార్లు కొట్టు సత్యనారాయణ గారు గెలిచారు, కాపు సామాజిక వర్గం. 2004లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2009లో ఈలి వెంకట మసూన్రావు, నాని అంటారు, ప్రజారాజ్యం నుంచి గెలిచారు, కాపు సామాజిక వర్గం. 2014లో పైడికొండల మాణిక్యాలరావు గారు భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచారు, కాపు సామాజిక వర్గం. దేవాదాయ శాఖ మంత్రిగా విశేషమైన సేవలు అందించారు. సంఘ్ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్న పైడికొండల మాణిక్యాలరావు గారి అన్పారల్ కాంట్రిబ్యూషన్ నిజంగా ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా నిరాడంబరంగా ఉన్నారు. కరోనాతోటి ఆయన కన్నుమూసిన సందర్భం ఒకసారి వారిని స్మరించుకుందాం. సో ఇదండి తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన విశ్లేషణ.